నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ. యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో తెలియదు. గుర్తు తెలియని వెహికల్ అని అందరూ అనుకోవడమే కానీ ఆ వెహికల్ ఏదో, దాన్ని నడిపించింది ఎవరో తెలుసుకోగలుగుతారా సార్? ఆ తప్పు చేసిన వాడికి కఠిన శిక్ష పడాలి. జీవితాన్ని బలి తీసుకున్న వాడికి నిండు ప్రాణం విలువేంటో తెలుసుకునేలా చేయాలి. ఏంటిలా వచ్చావు? ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను అంకుల్. మీరు ఒక మాట చెప్తే. ఎవరికి? అదేంటండి, మీకు తెలిసిన వాళ్ళ కంపెనీలు చాలా ఉన్నాయి కదా. ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసి మా అమ్మాయే మంచి జాబ్ ఇచ్చేలా చూడమనండి. దీని మొహం ఈ పిల్ల ముందు నన్ను ఇరికించేస్తుంది. ఫేవర్ చేస్తున్నట్టుగా చెప్పి వదిలించుకోవాలి. ఈ అమ్మాయి నాకు తలకాయ నొప్పి అయిపోయిందే. ఫోర్స్ చేస్తున్నానని అనుకోకండి అంకుల్. రిక్వెస్ట్ ఇది. అబ్బబ్బే, నువ్వు బలిదానివమ్మా. నువ్వు అడగటం, నేను చేయకపోవటమన్నా. ఏమీ లేదమ్మా, పార్టీ పనుల్లో కాస్త బిజీగా ఉన్నాను. 4 రోజులు టైం నీ పని అయిపోతుంది అంతే. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా. అమ్మ తులసి, మేము పార్టీ పని మీద బయటికి వెళ్తున్నాం. ఇంట్లోకెళ్ళి కాఫీ తాగు. నీకేమన్నా సాయం కావాలంటే మా సిద్ధుబాబు ఇంట్లోనే ఉన్నాడు. వాణ్ణి కలు, నీకే పని కావాలన్నా చేస్తాడు. అలాగే అండి. ఏ నువ్వు ఆగమ్మా. మా సిద్ధుబాబుకి ఇలాంటి ఉద్యోగాలు సద్యోగాలు పెద్ద పెద్ద పనులు చేయడం రాదు. యాక్సిడెంట్ తప్ప. యాక్సిడెంటా? యాక్సిడెంట్లుగా అయ్యే పనులు తప్ప. అవునమ్మా, ఆడేదో చిన్న చిన్న పనులు చూస్తుంటాడు. ఈ ఉద్యోగాల పనులు అవి చూడలేడమ్మా. నేను వచ్చి చూస్తాను కదా, నీకెందుకు? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వేమన్నా పరాయి దానివా? మా చుట్టాలమ్మా ఇవి. నేనున్నాను కదా. 4 రోజుల్లో నీ పని పూర్తి చేస్తాను. సరేనమ్మా? వెళ్ళరమ్మా, జాగ్రత్తగా వెళ్ళరమ్మా. వస్తాను అంకుల్.